వైవిధ్యమైన పాత్రలు పోషించగల యాక్టర్గా సీనియర్ నటి సుధా. టాలీవుడ్లో మంచి పేరు ఉంది. గ్యాంగ్ లీడర్, ఆమె లాంటి చిత్రాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఆమెను టాలీవుడ్ అమ్మ అంటే అతిశయోక్తి కాదేమో. కానీ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఈరోజు సుధా ఇక బ్రతికి ఉన్నారంటే కారణం నాగార్జున గారు. కడుపు నొప్పితో బాధపడుతుంటే స్పృహ తప్పి పడిపోతే నాగార్జున హాస్పిటల్కి పంపించి ఆపరేషన్ చేయించాడు. లేకపోతే నేను బ్రతికి ఉండేదాన్ని కాదు. అందుకు నాగార్జున అంటే నాకు చాలా ఇష్టమని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 750 చిత్రాల్లో నటించాను అని తెలిపారు. దేవుడు లాంటి బాలచందర్ కొడుకు లాంటి ఉదయ్ కిరణ్ మరణం చాలా విషాదం నింపింది అని కన్నీరు మున్నీరయ్యారు. నన్ను ఉదయ్ కిరణ్ అమ్మ అని పిలిచేవాడు. నా కూతురు వాడితో ఆడుకునేది. ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత నా కూతురు ఫోన్ చేసి మనతో ఉంటే చనిపోయేవాడు కాదని కదా అని నాతో అన్నది. మేము షూటింగ్ లో ఉండగా వచ్చి ఉదయ్ కిరణ్ మోకాళ్ళపై కూర్చొని బాగా ఏడ్చాడు. అప్పటికే పెళ్లి ఆగిపోయింది. తల్లి చనిపోయి చాలా బాధలో ఉన్నాడు. వాడిని దత్తత తీసుకొని ఉంటే బ్రతికి ఉండేవాడు అని సుధా ఉద్వేగానికి లోనయ్యింది. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్, కామెంట్